నా కళ్ళారా నేను చూసినప్పుడు వాళ్ళ దగ్గరికి నేను పోయినప్పుడు చూసినప్పుడు పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే పిల్లలను చదివించలేని పరిస్థితి, చదివించాలని ఆరాటం ఉన్న తల్లులకు. ఎందుకంటే మొట్టమొదటగా కడుపు నిండితే తప్పనిచ్చి ఆ తర్వాతనే చదువులు గుర్తుకొస్తాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేసిన పరిస్థితి, పిల్లలు తమ తండ్రులు ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిని చూసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు. ఇవన్నీ నా కళ్ళారా చూసా. అవ్వాతాతలకు అన్ని అర్హతలు ఉన్న పెన్షన్ రాని పరిస్థితి, ఇల్లు ఇవ్వని పరిస్థితి, రేషన్ కావాలన్నా మరుగుదొడ్లు కావాలన్నా సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు ఇచ్చే అరకొర ఆ ఊర్లో ఇద్దరికో ముగ్గురికో ఇస్తా ఉన్న వాటికి కూడా ప్రతిదానికి లంచం లంచం లంచం, వివక్ష వివక్ష వివక్ష. ఈ మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్ను, రాజకీయ నాయకులు సృష్టించిన ప్రాబ్లమ్స్ను, రాజకీయ పార్టీలు సృష్టించిన ప్రాబ్లమ్స్కు, ఈ ప్రాబ్లమ్స్తో వ్యవస్థలు ఎలా, ఈ వ్యవస్థల వల్ల ఎలా పేదవాడి బ్రతుకు అతలాకుతలమైందో నా కళ్ళారా చూశా. 2019లో మన పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి అడుగు కూడా నేను చూసిన ఆ సమస్యలకు సొల్యూషన్ వెతుకుతూ, ఆ సొల్యూషన్ను మేనిఫెస్టోలో పెట్టి ఆ సొల్యూషన్ను తీసుకొస్తూ ఈ 58 నెలల పాలన సాగింది. కోవిడ్ లాంటి మహమ్మారి 2 సంవత్సరాలు పూర్తిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమైన, రావాల్సిన ఆదాయాలు రాకపోయినా, అనుకోని ఖర్చులు పెరిగిన, ఇవన్నీ జరిగినా సాకులు చూపలేదు. మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడానికి కారణాలు వెతుక్కోలేదు, సాకులు చూపలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఉన్నా ఎక్కడా సాకులు చూపకుండా చిరునవ్వుతోనే ప్రజలకు తోడుగా ఉన్నాం, ప్రజలకు అండగా నిలబడ్డాం. మేనిఫెస్టో అన్నది ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి సంవత్సరం ఆ ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టోను ప్రతి సంవత్సరం ప్రజల దగ్గరికి పంపించడం జరిగింది. అడుగులు వేగంగా వేస్తూ జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం. ఆగస్టు కల్లా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. అక్టోబర్ 2వ తారీఖు కల్లా, గాంధీ జయంతి నాటికల్లా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చేసాం. తీసుకువచ్చి గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ, ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ప్రతి పథకము బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల చేతికి, వారి కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావడం. ఎవరైనా మిస్ అయిపోయినా కూడా వాళ్ళని జల్లెడ బట్టి ఎతికి మళ్ళీ వాళ్ళను మిస్సింగ్కి అవకాశం లేకుండా వాళ్లకు ఛాన్స్ ఇస్తూ మళ్ళీ వాళ్ళకు తోడుగా నిలబడ్డాం. మొట్టమొదటిసారిగా బహుశా భారతదేశ చరిత్రలో బహుశా ఎప్పుడూ కూడా జరగలేదేమో, ప్రజలకు మంచి చేయడమే కాకుండా, ప్రతి సంవత్సరం అది పంపించడమే కాకుండా, ఎమ్మెల్యేలను కూడా ఎప్పుడో ఎన్నికలప్పుడు గడప గడపకు వెళ్ళడం కాదు, ఎమ్మెల్యేలను కూడా ప్రజల దగ్గరికి ముందుగానే, ఎన్నికలకు 2-3 సంవత్సరాల ముందుగానే వాళ్ళను కూడా గడప గడపకు తిప్పుతూ ప్రజలకు జరిగిన మంచిని ప్రతి ఇంట్లోనూ ఈచ్ ఇండివిజువల్కు, ఈచ్ హౌస్కు రాసిన లెటర్లు తీసుకొని పోయి ఆ ప్రతి లెటరు వాళ్ళే ఇచ్చి
అక్కా చెల్లి ఇవన్నీ జరిగాయి కదమ్మా, సంతోషంగా ఉన్నారా అని చెప్పి ఎమ్మెల్యేలు సైతం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు తీసుకునే కార్యక్రమం బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగల. ఈ 58 నెలల్లోనే అది కూడా జరిగింది. ఎందుకు నేను ఈ మాటలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే, మేనిఫెస్టో అన్నది ఎందుకింత పవిత్ర గ్రంథము, దానికింత శాంక్టిటీ ఎందుకు ఉండాలి అని అంటే కారణం ఏంటనంటే, ఆ మేనిఫెస్టోలో మనం చెప్పిన వాగ్దానాలు, ఆ మేనిఫెస్టోలో మనం చెప్పిన మాటలతో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ, అధికారంలోకి వచ్చిన వాళ్ళు అవి చెయ్యకపోతే పేదల బ్రతుకులు ఏ రకంగా చిన్నాభిన్నమవుతాయి అన్నదానికి ఉదాహరణ. మన ప్రభుత్వం ఈ 58 నెలల మన ప్రభుత్వం కన్నా ముందు ఒక్కసారి ఏం జరిగింది? అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి, అప్పట్లో వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు చేయని కారణంగా ప్రజల బ్రతుకులు ఏ రకంగా చిన్నాభిన్నమయ్యాయి అన్నది ఒక్కసారి గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ డాక్యుమెంట్ బహుశా మీ అందరికీ కూడా చూసే ఉంటారు. ఎందుకనంటే ఈ డాక్యుమెంటు ముఖ్యమైన అంశాలు అని అంటూ 2014లో సాక్షాత్తు ఇదే ముగ్గురు, ఇప్పుడున్న ముగ్గురే కూటమిగా ఏర్పడి ముగ్గురు ఫోటోలు పెట్టి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది. ముఖ్యమైన అంశాలు అని అంటూ ఈ పాంఫ్లెట్ 2014 ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి పంపించారు. ఈ పాంఫ్లెట్